అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దక్షిణాదిలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుంటాయి. ఉత్తర పడమటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎలా కురుస్తున్నాయి? గుజరాత్ మునిగిపోయేంతగా వరదలు ఎందుకు వస్తున్నాయి? ప్రత్యేక వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమా? శాస్త్రవేత్తలు చెబుతున్న పసిఫిక్ డికేడల్ ఓసిలేషన్ ఇందుకు కారణమా? ఖరీదైన కార్లు నీట మునిగిన సన్నివేశమిదే. ప్రధాని నరేంద్ర మోదీ స్వగ్రామం గుజరాత్ వరదలతో అతలకుతలమవుతోంది. భారీ వర్షాలు, వరదలతో నివాస సముదాయాలు నీట మునిగాయి. ఇళ్ల చుట్టూ వరద నీటితో జనం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. జనం మెడలోతు నీటిలో నడుచుకుంటూ సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాల్సి వస్తోంది. రాజధాని అహ్మదాబాద్, నవసారి, వల్సాడ్, ఖేడా, అమ్రేలీ సహా పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది వరకు మరణించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 40,000 మంది వరద బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ గుజరాత్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ముంబర్గావ్ తాలూకాలో 36 గంటల్లోనే 1300 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇది దేశంలోని అత్యధిక రోజువారీ వర్షపాతాల్లో ఒకటిగా నమోదైంది. సంతల్పూర్లో 24 గంటల్లో 381 మిల్లీమీటర్లు, మహ్మదాబాద్లో 507 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజానికి ప్రస్తుతం సూపర్ ఎల్నినో పరిస్థితులు మొదలయ్యాయి. దీనివల్ల వర్షాలు పడవు. పడినప్పుడు మాత్రం తట్టుకోలేనంతగా భారీ వర్షాలు కురుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ఆధారిత వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ మీద నుంచి అలా మేఘాలు అసోం వైపు వెళ్లాయి. రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ భాగాల్లో ఉంది. అరేబియా సముద్రంలో ఉపరితల వాయు చక్రవాక తుఫాన్లు ఉన్నాయి. ఇవి తేమను ఉత్తర భారత్, పశ్చిమ భారత్ వైపు మళ్లిస్తున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి తరహా వాతావరణం తేమను ఉత్తర, ఈశాన్య భారత్ వైపు పంపిస్తోంది. అందుకే తేమ పెరిగిన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరద బాధిత గుజరాత్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి సాయంపై భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరద సహాయక చర్యల్లో ఆర్మీ అధికారులు కూడా పాల్గొంటున్నారు. మారుమూల ప్రదేశాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వాళ్లంతా శక్తివంచన లేకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బోట్లలో వెళ్లి జనాన్ని సురక్షిత ప్రదేశాలకు తీసుకువస్తున్నారు. దక్షిణాదిలో లేనిది గుజరాత్లో ఇంతగా వరదలు ఎందుకు వస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తక మానవు. అందుకు అనేక కారణాలున్నాయని అధికారులే అంగీకరిస్తున్నారు. పడమటి రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. భారీ వర్షాలకు పూర్ణ, ఔరంగా, అంబిక, పార్, దామన్ గంగా లాంటి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ జనావాసాల మీదకు వచ్చి పడుతున్నాయి. గుజరాత్లో కింది ప్రాంతాలు, నదీ పరివాహక మైదానాలు చాలా చదునుగా ఉండటం వల్ల నీరు త్వరగా సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి వస్తోంది. అక్కడ రోడ్ల మీద, పొలాల్లో నీరు నిలిచిపోతోంది. పట్టణాల్లో ప్రణాళికాబద్ధంగా జరగని నిర్మాణాలు, సక్రమంగా లేని డ్రైనేజీ వ్యవస్థ కూడా ప్రస్తుత దీనస్థితికి కారణమవుతోంది. గుజరాత్లో క్లౌడ్ బరిస్టుకు కారణాలు చాలానే ఉన్నాయి.
దాంతో ఎల్నినోపై చర్చ మళ్లీ మొదలైంది. వాతావరణ పరిస్థితుల్లో నిదాన మార్పుల వల్ల దేశ పడమటి ప్రాంతాల్లో వానలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అటువంటి పరిస్థితులను పసిఫిక్ డికేడల్ ఓసిలేషన్ పీడీఓ అని పిలుస్తున్నారు. సముద్ర జలాల్లో ఉద్భవించే దీర్ఘకాలిక పరిణామాలు దశాబ్దం పాటు అయిన వాతావరణ పరిస్థితులను మార్చేస్తాయి. ప్రస్తుతం పీడీఓ నెగిటివ్ దశలో ఉన్నందున రుతుపవనాలు పడమటి ప్రాంతంలో అసాధారణంగా క్రియాశీలమయ్యాయి. ఎల్నినో కంటే నిదానంగా అత్యధిక కాలం ఉండే వాతావరణ పరిస్థితిని శాస్త్రవేత్తలు పీడీఓ అని పిలుస్తున్నారు. ఉత్తర పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులతోనూ వాతావరణ పరిభ్రమణంతోనూ భారీ వర్షాలు కురుస్తాయి. పైగా పీడీఓ వాతావరణ పరిస్థితులు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దశాబ్దం పాటు వాతావరణ మార్పులకు పీడీఓ కారణమవుతుందని నిర్ధారించారు.